తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అటు స్థానికులు పర్యాటకులు అవస్థలు పాలవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 45 డిగ్రీలకు పైగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో పాదచారులు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రీమియం వాటర్ స్ప్రింక్లర్ల వాహనం ద్వారా చల్లని నీటిని రోడ్డుపై స్ప్రే చల్లుతున్నారు. వాహనదారులకు ఉపశమనం పొందేటట్టు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వాహనదారులు పాదచారులు కొంతవరకు ఉపశమనం పొందారు. వాటర్ స్ప్రే వాహనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల కొలిమైతే ఏకదాటిగా ఒక ప్రాంతాల్లో అయితే ఎండలు అయితే మండిపోతున్నాయని చెప్పవచ్చు. చూసుకుంటే ఒకవైపు ఒకవైపు ఈదురుగాలులతో పాటుగా వేడిమి వాతావరణంతో కూడా ప్రజలు కూడా అల్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నెలకొన్నాయని చూసుకోవచ్చు. అయితే పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో అయితే విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలలో విశాఖలోని పలు వినూత్నంగా ఏదైతే వాటర్ స్ప్రే జల్లుతూ ఏదో ఉపశమనం కోసం రోడ్లను చల్లబరిచేందుకు విశాఖ వినూత్నంగా ఏదైతే విశాఖలోనికో పలు ప్రాంతాలు విశాఖ ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో కూడా వాటర్ స్ప్రే చేసే విధంగా ఈ యొక్క వినూత్నంగా చేపట్టే కార్యక్రమం చేశారు. అయితే ఈ యొక్క స్ప్రే యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా దీనివల్ల ఉపయోగం ఏంటనేది మనతో పాటుగా ఏదైతే నిర్వాహకులు అయితే స్ప్రే చేసే నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అడిగి తెలుసుకుందాం. చూసుకుంటే ఏది విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలోని ఈ స్ప్రే అయితే చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటారు సార్? అదే సార్, ఏంటంటే డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా నెక్స్ట్ అంటే వేడి వాతావరణంలో ఏంటంటే చల్లబరచడానికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏంటన్నది వాటర్ స్ప్రింక్లర్ నుంచి వాటర్ అనేది స్పాంజ్ చేయమని చెప్పింది సార్. సుమారు చూసుకుంటే రోజు ఎన్ని గంటలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి స్టార్ట్ చేస్తుంటారో, దీనివల్ల ఇది పాదాచారులకు కూడా వాహనదారులకు దోహదపడుతుంది అంటారా? ఇది మాత్రం వాటర్ ఏంటంటే స్వీట్ వాటర్ సార్. ఇది డ్రింకింగ్ వాటరే. పాదచారులకు ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లబరచడానికి ఏంటంటే నెక్స్ట్ రోడ్డు కూడా చల్లబరచడానికి ఎటువంటి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా స్వీట్ వాటరే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది సార్. ఈ రోజు నుంచి ప్రారంభించారు. అది ప్రజెంట్ ఏంటంటే ఈ రోజు అయితే 2 ట్రిప్పులు వేస్తున్నాం. ఆల్రెడీగా ఒక ట్రిప్ అనేది వేసాం, స్ప్రింక్లింగ్ చేసాం. ఎక్కడి నుంచి అంటే మన విశాఖపట్నం ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుంచి స్టార్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎంవిపి డబల్ రోడ్ వరకు యూటర్న్ చేసుకొని మళ్ళీ విశాఖపట్నం ఆర్కే బీచ్ బస్ స్టాప్ వరకు ఎండ్ చేసాం. మళ్ళీ రొటేట్ చేసి దీ పార్కు వాల్తేరు జంక్షన్ వరకు కూడా స్ప్రింక్లింగ్ చేసాం సార్. వాటర్ స్పాంజ్ చేసాం. అయితే దీనివల్ల అంటే పొల్యూషన్ పరంగా ఒకవైపు ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. రోజు కూడా ఎన్ని పర్యాయాలు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది వాహనం నడుస్తుందంటారు? ప్రజెంట్ అయితే ఒక 15 కిలోమీటర్ల వాహనం అయితే వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నాం సార్. దీనివల్ల అయితే పొల్యూషన్ ఒకవైపు ప్రజలు కూడా ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇది కేవలం పోర్ట్ ఆధ్వర్యంలో వస్తుందని చెప్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అండి. చూసుకుంటే అయితే ఈ యొక్క ఏదైతే విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనైతే ఈ యొక్క వాటర్ అయితే స్ప్రింక్లింగ్ చేస్తూ ప్రజలను కూడా ఉపశమనం ఉండేటట్టు కూడా దోహదపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు దాదాపుగా విశాఖ పర్యాటక ప్రాంతాలు అయినటువంటి విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా స్ప్రింక్లింగ్ చేయడంతో కూడా ఒకవైపు పర్యాటకులు, స్థానికులు, వాహనదారులు, పాదాచారులు కూడా ఉపశమనం పొందే విధంగా ఈ తరహా ఉండడం పట్ల కూడా స్థానికంగా ఉన్న పర్యాటకులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఏదైతే చల్లని గాలి ఒకవైపు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ తరహా ఇటువంటి చర్యలు పట్టడం కూడా పోర్ట్ ట్రస్ట్ను కూడా ఒకవైపు కూడా పర్యాటకులు అభినందిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఎండలు ఒకవైపు మండుతున్న ఇటువంటి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా అటు పర్యాటకులు, స్థానికులు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి.